ఎవరికైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని కోరుకుంటారో, ఎవరైతే జీవితంలో బాగుపడాలని అనుకుంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారుమయం కావాలని అనుకుంటారో, వాళ్ళకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ బోర్డ్ మై ట్రిప్ రూపంలో మనకు వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అశ్రద్ధ చేయకండి. ఒక గంట వినండి. ఇంతకుముందు చెప్పాను, ఒక గంట వినండి. ఇది మీకు నచ్చకపోతే ఇది ఒక గంట వేస్ట్ అయింది అనుకోండి, కానీ తప్పకుండా వినండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మన కంపెనీ వెల్కమ్ టు బోర్డ్ మై ట్రిప్ బిఎంవైటి కంపెనీ. బిఎంవైటి అంటే బోర్డ్ మై ట్రిప్ అండి. మనకి ఇక్కడ చూస్తే బోర్డ్ మై ట్రిప్ అంటేనే టూరిజం. మన కంపెనీ ఒక అద్భుతమైన టూరిజం కంపెనీ. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క టూరిజం తో పాటు మనకు రకరకాలైనటువంటి ఇన్కమ్లు ఇవ్వబోవడానికి ఇస్తా ఉంది మన కంపెనీ. సో చూడండి, మన యొక్క బోర్డ్ మై ట్రిప్ కంపెనీ. ఇక్కడ మన కంపెనీ చూడండి, కంపెనీ స్టార్ట్ అయింది వచ్చేసి ఏప్రిల్ 15, 2019 అండి. ఏప్రిల్ 15, 2019. ఈ యొక్క కంపెనీ 5 years అద్భుతంగా పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టి అద్భుతంగా నడుస్తా ఉంది ఫ్రెండ్స్. ఎంత వండర్ఫుల్ విషయమో చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా వండర్ఫుల్ గా మన యొక్క కంపెనీ నేషనల్ ఇంటర్నేషనల్ గా ఈ యొక్క కంపెనీ వర్క్ చేస్తా ఉంది. అద్భుతమైనటువంటి విషయం అనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన యొక్క కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఇక్కడ గుజరాత్ లో ఉండడం జరిగిందండి. మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి గుజరాత్ లో ఉండడం జరిగింది. అలాగే మన యొక్క కంపెనీ సబ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి లేదంటే బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి థాయిలాండ్ అనేటువంటి పటాయా నగరంలో ఉందండి. కానీ చూడండి, మన యొక్క కంపెనీని మామూలు నెట్వర్క్ కంపెనీ మాదిరిగా కాకుండా ఒక అద్భుతమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీగా నేను చెప్పగలను. లేదంటే ఒక అద్భుతమైనటువంటి మన యొక్క ఇన్కమ్ సోర్స్ ఇచ్చే కంపెనీగా నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇక్కడ మన యొక్క కంపెనీ అద్భుతమైనటువంటి కంపెనీ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క బోర్డ్ మై ట్రిప్ కంపెనీ ఉన్నది గుజరాత్ లో, కానీ ప్రతి స్టేట్ కి ఒక స్టేట్ ఫ్రాంచైజ్ ఉందండి. ఇప్పుడు ఈ స్టేట్ ఫ్రాంచైజ్ అన్ని కూడా దరిదాపు అన్ని సేల్ అయిపోయినాయండి. అలాగే ప్రతి డిస్టిక్ ఒక డిస్టిక్ ఫ్రాంచైజ్ ఇచ్చిందండి. అలాగే ప్రతి పిన్ కోడ్ ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజ్ ఇచ్చిందండి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి 3000 పిన్ కోడ్లు కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ఈ మాదిరిగా దేశంలో ఉన్నటువంటి అన్ని పిన్ కోడ్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అందుకనే మన యొక్క కంపెనీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అందుకనే మన యొక్క కంపెనీ బిగ్ కార్పొరేటెడ్ కంపెనీ అని చెప్పుకోవడానికి నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉందండి మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ గురించి. సో చూడండి, మన యొక్క కంపెనీ విజన్ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన యొక్క కంపెనీ చేస్తూ ఉంది. అయితే వీటిని మానిటర్ చేయడానికి మన యొక్క కంపెనీ వారియర్స్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టాన్ని తీసుకొచ్చిందండి. వారికి ఒక్కొక్కరికి 3 పిన్ కోడ్లు అలాట్ చేసి వారి ద్వారా ఈ యొక్క కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి కంపెనీ ఒక గొప్ప విజన్ తో ముందుకు నడుస్తూ ఉందండి. అలాగే చూడండి, ఇక్కడ మన కంపెనీకి ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇవి మన పాన్ కార్డు కానివ్వండి, అలాగే ఇండియన్ గవర్నమెంట్, అలాగే థాయిలాండ్ గవర్నమెంట్ మన కంపెనీకి ఇస్తున్నటువంటి గొప్ప గొప్ప సర్టిఫికెట్లు, ఏదైతే బోర్డు నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లను కూడా మన యొక్క కంపెనీ తీసుకొని ఉన్నదండి. ఇక చూడండి, అలాగే మన యొక్క లాస్ట్ ఇయర్ లీడర్స్ కు ఏదైతే టీడీఎస్ కట్ అయిందో అదంతా కూడా గవర్నమెంట్ కి పే చేసి టీడీఎస్ కూడా ఇవ్వగలిగింది. కొన్ని కంపెనీలు ఏదో టీడీఎస్ కట్ చేస్తున్నామని అనుకుంటారు కానీ అని చెప్తారు, కానీ అవి పేమెంట్ చేయరు. దానివల్లనే నేను ఒక వేరే కంపెనీలో కూడా కొద్దిగా తేడా చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మన యొక్క బోర్డ్ మై ట్రిప్ కంపెనీ మాత్రం 100% స్టేట్ కి అండ్ సెంట్రల్ కి కావాల్సినటువంటి పేమెంట్లు అన్ని కూడా చేసుకుంటూ టీడీఎస్ ఇస్తా ఉందండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మన కంపెనీ యొక్క విజన్. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మన కంపెనీ యొక్క విజన్ పేద మధ్య తరగతి వాళ్ళందరూ కూడా 100% ఇన్కమ్ తీసుకుంటూ అలాగే టూర్లు ఎంజాయ్ చేయాలన్నది కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ అండి. మిషన్ వచ్చేసి చూడండి, మన యొక్క కంపెనీ వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి ఖర్చుల మీదనే ఆదాయం తీసుకుంటూ అలాగే అనేక మందికి ఆదాయం ఇప్పిస్తూ వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి మన కంపెనీ యొక్క
అవకాశం ఏర్పాటు చేసిందండి. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం అనుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి కంపెనీ గొప్ప అవకాశం మనకు కలిగిస్తా ఉందండి. అయితే చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనగానే చాలా మంది అంటారు ఇది ఎన్ని రోజులు ఉంటుందో పోతుందో అన్నటువంటి డౌట్లు చాలా మందికి వస్తూ ఉంటాయండి. కానీ మన యొక్క కంపెనీ ఈ యొక్క 2019లో స్టార్ట్ అయిన కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గా మన కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగిందండి. ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చూడండి, మన కంపెనీ థాయిలాండ్ ట్రిప్ తో 2019లో స్టార్ట్ అయిన కంపెనీ, తర్వాత 2020లో గోవా, అలాగే 2021లో పేజాల్, అలాగే 2022లో వన్ సెంటర్ మాల్. వీటి గురించి నేను ముందు వివరించబోతున్నాను. వన్ సెంటర్ మాల్ అంటే మన యొక్క బోర్డ్ మెట్రిప్ లోకి రకరకాల ప్రోడక్ట్లు, అంటే సబ్బులు, సర్పులు, పేస్ట్లు కాడికెళ్ళి, అంటే హోమ్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఈ మాదిరిగా మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి నిత్యావసర వస్తువులు కావాలో అవి కూడా ఒక నార్మల్ అయినటువంటి రేటుకు, అంటే మన ఇంటి ముంగట ఉన్నటువంటి బడ్డీ కొట్లో ఏ రేటుకు దొరుకుతాయో అంతకన్నా తక్కువ రేటుకు మన యొక్క వన్ సెంటర్ మాల్ రూపంలో మన కంపెనీ మనకు అందిస్తూ ఉందండి. అది మాత్రమే కాకుండా ఇక్కడ పేజాల్ బ్యాంకింగ్ అనేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చిందండి కంపెనీ. ఇది ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉంటారో, లేదండి మన యొక్క మొబైల్ షాపులు, రీఛార్జ్ షాపులు, అలాగే కిరాణా సామాన్లు, కిరాణా సరుకులు అమ్ముకునేటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది పేజాల్ బ్యాంకింగ్. ఎందుకంటే ఇది మన మీ సేవ, ఈ సేవ, మినీ బ్యాంక్, ఈ మూడు కూడా కలిపి చేసేటువంటి పనులు ఈ యొక్క పేజాల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చండి. ఇది ఒక కంపెనీ, ఇది ఒక ఫ్రాంచైజ్ రూపంలో మనకి ఇస్తుందండి. ఫ్రాంచైజ్ రూపంలో మనకి ఇస్తుంది ఈ యొక్క దీన్ని. కాబట్టి చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇవి ఒక పేజాల్ బ్యాంకింగ్ కూడా ఇచ్చిందండి. అది మాత్రమే కాకుండా చూడండి, ఇక్కడ మన కంపెనీ ఇప్పుడు 2024లో మన కంపెనీ మనకు అద్భుతంగా బిఎంవైటి కాయిన్ తీసుకొని వచ్చిందండి. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఈ బిఎంవైటి కాయిన్ ఏంద్రా అంటే, చాలా మందికి అర్థం కూడా కాదు ఇది బిఎంవైటి అంటే. కొన్ని మార్పులు జరిగినప్పుడు చాలా మంది దానికి వ్యతిరేకంగా ఉంటారు, కానీ అది జరిగిపోయిన తర్వాత, అది కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత బాగుందని అనుకుంటారు. ఎందుకంటే చూడండి, మనం కొద్దిగా కొన్ని వేల సంవత్సరాల కిందికి వెళ్తే దేశంలో అన్ని దేశాలలో మనకు ఓన్లీ వస్తు మార్పిడి రూపంలోనే జరిగేది. తర్వాత వెండి, బంగారు నాణ్యాలు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏ దేశానికి ఆ దేశాలు విడిపోయిన తర్వాత ఏ దేశానికి ఆ దేశం ఓన్ కరెన్సీ తీసుకొని వచ్చింది. దాని తర్వాత చూడండి, ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి వచ్చింది. అది ఇంటర్నేషనల్ కరెన్సీ అండి. అంటే ఏ దేశం నుంచైనా ఎక్కడి నుంచైనా మనం సెలామణి చేసుకోవచ్చు, అదే ఇంటర్నేషనల్ కరెన్సీ. రాబోయే రోజులలో ఇంటర్నేషనల్ కరెన్సీ ఉండబోతుందండి. కాబట్టి మన కంపెనీ ముందుగా ఆలోచించే మనకు బిఎంవైటి కాయిన్ తీసుకొచ్చిందండి. దీని ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఫ్యూచర్లో జరగబోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పదలిచాను ఫ్రెండ్స్. సో ఈ రకంగా మన యొక్క కంపెనీ అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తుంది. అలాగే మన యొక్క కంపెనీ బోర్డ్ మెట్రిప్ కంపెనీ ఇంతకాలము ఓబీసీ లిమిటెడ్ గా ఉండేదండి. 1% కంపెనీ లిమిటెడ్ గా ఉన్న కంపెనీ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించిందండి. ఎంత అద్భుతమైన విషయం చూడండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. ఇక్కడ మనకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఈ యొక్క మన కంపెనీ ముందుకు సాగుతూ ఉందండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక ప్రోడక్ట్, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, పేజాల్ యాప్. దీని గురించి ఎంత చెప్పినా కానీ కూడా తక్కువే అండి. ఎందుకు అంటే మన ఖర్చులు మనమే పెట్టుకుంటే మనకి ఇన్కమ్ ఇచ్చేటటువంటి యాపే ఈ యొక్క పేజాల్ యాప్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను, కరెన్సీ వచ్చిన తర్వాత, అంటే ఏ దేశానికి ఆ దేశం కరెన్సీ వచ్చిన తర్వాత, మనం ఒక 10 సంవత్సరాల కిందికి వెళ్తే మనం బ్యాంకుకు వెళ్ళి లైన్లో నిలబడి డబ్బులు తీసుకొచ్చి మనకు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కోవడమా, బస్ టికెట్లు కొనుక్కోవడమా, రకరకాలైనటువంటి ఖర్చులకు మనము డబ్బులు వాడుకునే వాళ్ళం. దానివల్ల బ్యాంకుకు వెళ్ళామంటే ఒక రోజు అక్కడనే కనీసం అన్న హాఫ్ డే వెళ్ళిపోయేది. ఎందుకంటే ఓచర్ రాసుకొని ఆ తర్వాత లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసుకొని వచ్చే వరకు ఈ రకమైనటువంటి మనకు టైం వేస్ట్ అయ్యేది. కానీ దాన్నే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ మనకు
ఫోన్ పే, గూగుల్ పే, అలాగే వాట్సాప్ పే, అమెజాన్ పే అని చెప్పేసి కొన్ని యాప్లు రావడం జరిగింది. ఆ యాప్లు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనము మన ఫోన్లో యాప్ ఉంటే చాలు, డైరెక్ట్ మన అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ పే చేస్తున్నాం, అయిపోతా ఉంది. సో దీనివల్ల టైం కలిసి వచ్చింది. ఆ తర్వాత మనకు అవసరాలు కూడా ఈజీగా తీరడం జరిగిందండి. కానీ ఎటువంటి ఇన్కమ్ రాలేదండి. కానీ ఇప్పుడు ఒక అద్భుతంగా మన యొక్క బోర్డ్ మై ట్రిప్ పేజాల్ అనేటువంటి ఒక అద్భుతమైన యాప్ని తీసుకొచ్చిందండి. ఈ యాప్ ద్వారా సేమ్ ఇదే మాదిరిగా మన ఖర్చులు మనం పెట్టుకోవడం వల్ల దీని ద్వారానే మనకు కంపెనీ ఇన్కమ్ ఇస్తుందండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. మన ఖర్చులు అంటే ఏంటండి అనుకోవచ్చు మీరు. సో చూడండి, టీవీ రీఛార్జ్లు, ఫోన్ రీఛార్జ్లు, ఫాస్టాగ్ రీఛార్జ్లు, లోన్ రీపేమెంట్లు, అలాగే డాక్రా గ్రూప్. నేనైతే తెలంగాణ స్త్రీనిధి లోన్లు కూడా ఈ యొక్క మన యొక్క పేజాల్ యాప్ ద్వారానే పే చేస్తానండి. ఈ మాదిరి అది మాత్రమే కాకుండా మన యొక్క పేజాల్ యాప్ లో 150+ బ్రాండ్స్ మన కంపెనీ టైఅప్ అయిన నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు మన కంపెనీతో టైఅప్ అయిన ఒక బోర్డ్ మై ట్రిప్ తో మన యొక్క పేజాల్ యాప్ తో మోర్ కానీ, స్పెన్సర్ కానీ, రత్నదీప్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, లేదంటే జొమాటో కానీ, లేదంటే కేఎఫ్సి కానీ, ఈ ఓలా, ఊబర్ ఈ మాదిరిగా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా అంటే చాలా కంపెనీలు ఉన్నాయండి. ఒకసారి మీరు వచ్చిన తర్వాత పేజాల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఎంత వండర్ఫుల్ గా మన యొక్క పేజాల్ యాప్ పనిచేస్తుందో మీరే తెలియజేస్తారు. ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క 15న కానీ 16న కానీ మన యొక్క పేజాల్ యాప్ కొత్త అవతారం ఎత్తబోతుందండి. అదే స్కానింగ్ రాబోతుంది మన యొక్క పేజాల్ యాప్ లోకి. స్కాన్ వచ్చిందంటే అప్పుడు మనం డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన ఇంటి పక్కన ఉన్నటువంటి మన కిరాణా సరుకులు సామాన్లు కొని కూడా మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశము మన కంపెనీ ఇస్తుందండి. ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను, ఈ యొక్క పేజాల్ బ్యాంకింగ్ ద్వారా ఏ రకమైనటువంటి సర్వీసెస్ చేసుకోవచ్చు అని నేను ఇంతకుముందు తెలియజేశాను. అలాగే టెల్లార్ కోడ్ అండి. ఈ టెల్లార్ అప్కమింగ్ ప్రోడక్ట్ కాబట్టి దీని గురించి మనం ఎక్కువ వివరించుకోవాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా వచ్చిన తర్వాత మనం తెలుసుకుందామండి. ఏం లేదండి, టెల్లార్ అంటే మన ఏదైతే మనం షాప్ ముంగటికి వెళ్ళి చూస్తే అక్కడ అంతా జస్ట్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాం. ఆ స్కానరే ఇది ఒక టెల్లార్ అండి. ఈ టెల్లారు మన కంపెనీ మనకు ఇవ్వబోతుంది. ఇది మన యొక్క గ్రామంలో లేదంటే మన యొక్క పట్టణంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళందరికీ మనం ఈ యొక్క టెల్లార్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది. అలాగే ఆ ఇన్కమ్ మీద మనం కూడా కొద్దిగా ఇన్కమ్ తీసుకోవడానికి మన కంపెనీ అవకాశం ఏర్పాటు చేస్తుందండి. సో ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఘట్టంలోకి మనం వచ్చాం. ఇదేంటంటే మన కంపెనీ, నేను చెప్పాను కదా, బోర్డ్ మై ట్రిప్ అంటే టూరిజం కంపెనీ. ఈ యొక్క టూరిజాన్ని మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. అద్భుతంగా మన ఇండియా లెవెల్లో మనకి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటి ఉందండి ప్రెజెంట్. ఇండియా లెవెల్లో ఉన్నటువంటిది గోవా అండి. చాలా అంటే చాలా వండర్ఫుల్ ఏరియా గోవా. ఇప్పుడు మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకోవచ్చు. చాలా వండర్ఫుల్ గా ఉండేటటువంటి ఈ యొక్క గోవా మన కంపెనీ చాలా అంటే చాలా తక్కువ రేట్ కండి. మీరు మేక్ మై ట్రిప్ రకరకాల ట్రిప్పులతో మీరు పోల్చి చూడండి. చాలా అంటే చాలా తక్కువ రేటుకు మన యొక్క బోర్డ్ మై ట్రిప్ కంపెనీ టూరిజం ఇస్తుంది గోవాకి. 12,600 అండి. 12,600కి ఇద్దరు వ్యక్తులకి 4 days 3 nights 4 days 3 nights ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ఛార్జీలు మాత్రమే మనయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 వ్యక్తులు వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ చేస్తుంటారు. అలాగే మన యొక్క కంపెనీ అక్కడ హోటల్ ఇస్తుందండి. ఒక వండర్ఫుల్ హోటల్, 3 స్టార్ హోటల్ ఇస్తుంది. అక్కడ మన యొక్క కంపెనీ ఇచ్చేటువంటి ఆ యొక్క రిసార్ట్ లో మనకు ఫ్యామిలీకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. కాటేజ్లు కూడా సపరేట్ ఉంటాయి. అలాగే కామన్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్, వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్, అది వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. అక్కడ ఓట్స్, ఇంకా వీటి గురించి చెప్పుకుంటూ పోతుంటే వండర్ఫుల్ ఉంటుందండి. అలాగే ఫుడ్ కూడా అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుందండి. ఈ మాదిరిగా మన కంపెనీ సైట్ సీయింగ్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే తిప్పడానికి గైడ్ కూడా ఉంటాడండి. ఈ రకంగా మీరు ఒకసారి లెక్కేసుకోండి, ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి ఎంత అవుతుంది, తర్వాత తిరగడానికి ఎంత అవుతుంది, ఉండడానికి ఎంత అవుతుంది, తినడానికి ఎంత అవుతుంది, అలాగే తిరగడానికి ఎంత అవుతుంది అన్నది మనం లెక్కేసుకుంటే బోలెడ్ అవుతుందండి. కానీ మన యొక్క బోర్డ్ మై ట్రిప్ కంపెనీ ఓన్లీ 12,600లో మనకి ఒక గోవా ట్రిప్ ఇస్తుందండి. ఇప్పుడు నేను 2 సార్లు నా టీం ద్వారా వెళ్ళొచ్చాను. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉందండి. సో చూసి రండి ఒకసారి. అలాగే చూడండి, థాయిలాండ్ కూడా నేను ఆల్రెడీ వెళ్ళొచ్చానండి. 12,600కి మన యొక్క కంపెనీ ఒక పర్సన్ కి ఇస్తుందండి. ఇక్కడ 5 days 4 nights 5 days 4 nights. ఇది కూడా సేమ్ అండి, పికప్ అండ్ డ్రాప్
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నరు, ఆ తర్వాత సైట్ సీయింగ్ వెహికల్, హోటలు, ఇవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉండండి. ఒకరోజు మనకు మధ్యాహ్నం కోరల్ ఐలాండ్ వెళ్ళిన రోజు మనకు లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎంత వండర్ఫుల్ వండర్ఫుల్ విషయాలు. మీరు ఇప్పుడు నేను మాట్లాడడానికి ముందు మన యొక్క గ్రేట్ లీడరు బషీర్ అలీ గారు ఈ వీడియోలన్నీ ప్లే చేయడం జరిగింది. అది మీరు చూశారు. ఎంత వండర్ఫుల్గా థాయిలాండ్లో మన కంపెనీ అకామిడేషన్ ఇస్తూ ఉంది, అలాగే హాస్పిటాలిటీ చూపిస్తూ ఉంది, అలాగే సైట్ సీయింగ్ చూపిస్తుందో మీరు చూశారు. కాబట్టి ఒకసారైనా మీరు విజిట్ చేసి చూసిరండి. అలాగే బయట కంపెనీలకు ఇక్కడ కంపెనీలో కూడా కంపేర్ చేసి చూడండి. జస్ట్ మీరు ఫ్లైట్ టికెట్లు పెట్టుకుంటే చాలు, మిగతా అంతా కంపెనీ అక్కడ చూసుకుంటా ఉంది. ఇదండి ఈ రకంగా. అది మాత్రం కాకుండా ఇప్పుడు మన కంపెనీ గ్యాంగ్టక్ అనేటటువంటి ఇంకొక ప్రాంతాన్ని మనకు సెలెక్ట్ చేసిందండి. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిక్కింలో ఉంటుందండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవదూతలు ఏంటే దేవకన్యలు దేవుళ్ళు తిరిగేటటువంటి ప్రదేశం అనే చెప్పుకుంటారు దాన్ని. అదొక అద్భుతమైనటువంటి ప్లేసు. మంచు కొండలు, జలపాతాలు, అలాగే ఇండియా చైనా బార్డరు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి ఆ యొక్క గ్యాంగ్టాక్. అది కూడా ఈ యొక్క వేసవి కాలంలో వెళ్ళి చూసి రావాల్సినటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పుకోవచ్చండి. అలాగే మౌంట్ ఆబు వచ్చేసి మనకి ఇక్కడ రాజస్థాన్ లో ఉంటదండి. ఇదొక అద్భుతమైనటువంటి విషయం. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది కూడా మౌంట్ ఆబు. అలాగే చూడండి సిమ్లా ఇప్పుడు రాబోతుందండి. ఇంకా కొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కంపెనీ యొక్క పోస్టర్ అయితే అన్ని రిలీజ్ చేసింది. ఇంకా కొద్ది రోజుల్లోనే మనకు సిమ్లా కూడా స్టార్ట్ కాబోతుంది. సిమ్లా స్టార్ట్ అయిందంటే చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉంటదంటే సిమ్లా కుల్లు మనాలి. దీన్ని సిమ్లా కుల్లు మనాలి అంటామండి. మనాలి మెయిన్ ట్రిప్ అండి ఇది. మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటది ఇది. ఢిల్లీ నుంచి మనం వెళ్తామండి. ఈ యొక్క ట్రిప్ అంటే దేశాన్ని మొత్తం చూసినట్టు అవుతుందండి. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళామంటే ఎర్రకోట, కుతుబ్ మినారు, అలాగే మనకు రాష్ట్రపతి భవన్, ఇండియా గేటు, అలాగే పాలికా బజారు, ఈ మాదిరిగా ఢిల్లీ చూస్తాం, తర్వాత చండీగఢ్ చూస్తాం, తర్వాత సిమ్లా చూస్తాం, ఆ తర్వాత కుల్లు అండ్ మనాలి చూస్తాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అండి. ఇది కూడా నేను ఢిల్లీలో ఒక 5 years ఉన్నానండి. ఆ ఏరియా అంతా కూడా చాలా బాగా తెలుసు నాకు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక జీవితంలో తప్పకుండా చూడాల్సినటువంటి ప్లేసుల్లో ఒకటి మన యొక్క సిమ్లా, కుల్లు మనాలి అని మనం చెప్పుకోవచ్చండి. అది మాత్రమే కాకుండా మన యొక్క కంపెనీ ఇప్పుడు ఉదయపూర్ తీసుకొచ్చిందండి. ఉదయపూర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఏరియా అండి. ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క కోటలు, మన యొక్క అంటే ఎట్లా అంటే ఇండియన్ కల్చర్ను ఇట్లా ఊపుకొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సిటీ యొక్క మనకు ఉదయపూర్ సిటీ ఉంటుందండి. ఎంత వండర్ఫుల్ ఉంటుందంటే ఆ కొండల మధ్యలో లేకులు, సరస్సులు, అలాగే ఆ యొక్క కోటలు, వాళ్ళ కోటల్లో ఉన్నటువంటి ఆ తర్పణము, ఆ లేక్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కోట, అద్భుతమైనటువంటి పెద్ద ప్యాలెస్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. ఇంత అద్భుతంగా ఉంటది ఈ యొక్క ఉదయపూర్ సిటీ. ఇది కూడా చూడాల్సిన ప్రదేశమే. అంటే మన యొక్క బోర్మా ట్రిప్ ఎంత అద్భుతంగా మన గురించి ఈ రకమైన ప్లేసెస్ సెలెక్ట్ చేసిందో చూడండి. అద్భుతంగా ఉంటది ఈ యొక్క టూరిజం కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. వీటన్నిటికి కూడా 12,600 అండి. లోకల్ గా 12,600. కొన్నిటికి మనకు 1 person ఉంటది, కొన్నిటికి 2 వ్యక్తులకు కంపెనీ అలౌ చేస్తూ ఉంటది. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటా ఉంటాం ఫ్రెండ్స్. సో ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. బాగానే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం వర్క్ చేయాలంటే, ఇక్కడ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు నేను చెప్పాను జీరో ఇన్వెస్ట్మెంట్ అని. కానీ ఇక్కడ చూడండి, జీరో ఇన్వెస్ట్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం రెగ్యులర్ ప్యాకేజు, అలాగే మనము ప్రొఫెషనల్ ప్యాకేజ్ అని చెప్పేసి 2 ప్యాకేజీల ద్వారా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు కంపెనీ అవకాశం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, రెగ్యులర్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 2 ప్యాకేజీలు ఉన్నాయండి అక్కడ. ఒకటి 799, ఒకటి 1499. 799, 1499. ఈ 2 ప్యాకేజీల ద్వారా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. వీటిని 1 PV అంటది. రెండవది వచ్చేసి మనకి ఇక్కడ 12,600 10 PV. ఈ 12,600 మనకు ప్రొఫెషనల్ ప్యాకేజ్ అండి. ఇది ఇక్కడ డొమెస్టిక్ ప్యాకేజ్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ 2 టూర్లు కూడా మనం వెళ్ళదు. అంటే ఇండియా లెవెల్లో మనం ఇదే ఆ ప్యాకేజ్ తో మనం టూర్ వెళ్ళొచ్చు, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇదే ప్యాకేజ్ తో మనం టూర్ వెళ్ళొచ్చు. అయితే చూడండి, మనము పేద మధ్య తరగతి వాళ్ళు, మామూలు వ్యక్తులు అయితే
ఇది మనం 799 తోనే ముందుకెళ్ళొచ్చండి. 799 ముందుకెళ్ళినా కూడా మనం ఇప్పుడు ఈ యొక్క టూరిజం ప్యాకేజ్‌కి ఎలిజిబుల్ కావచ్చండి. ఏ మాదిరిగా అంటే ఇక్కడ మన కంపెనీలో నేను ఇంతకుముందు చెప్పాను. పేజాల్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుంటూ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మనకిక్కడ ఈ యొక్క టూరిజం ప్యాకేజీలు మనం రిఫర్ చేసుకొని మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మన కంపెనీలో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ నేను వన్ సెంటర్ మాల్ ప్రొడక్టు, హెల్త్ కేరు, హోమ్ కేరు, బ్యూటీ కేరు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయని చెప్పాను కదా! వాటిల్లో వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రొడక్ట్ కూడా మనము రిఫర్ చేసుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఎర్నింగ్‌లో వచ్చినటువంటి కొంత అమౌంట్ అంటే ఒక రూ. 100 మనం సంపాదిస్తే దాంట్లోకెళ్ళి ఒక 25% కంపెనీ తీసి తన దగ్గర అట్టి పెట్టుకొని, కంపెనీ మనను అప్‌డేట్ రూపంలో మనకు ముందుకు తీసుకెళ్తా ఉంటదండి. అంటే మన దగ్గర నుంచి ఒక 1600 మన దగ్గర నుంచి తీసుకొని, మనం సెకండ్ 2 పీవీకి, తర్వాత 3200 తీసుకొని మనకు 4 పీవీకి, తర్వాత మనకు 6400 తీసుకొని మనకు 8 పీవీకి అప్‌గ్రేడ్ చేసి, తర్వాత మన దగ్గర నుంచి 12,600 టోటల్ రికవరీ కాగానే, అంటే మన అమౌంట్‌తోనే మనని ప్యాకేజ్ రూపంలో మనం మారుస్తుందండి. టూరిజం ప్యాకేజ్‌లోకి మనం మారుస్తుందండి. ఎప్పుడైతే మనం టూరిజం ప్యాకేజ్‌లోకి మనం వచ్చేస్తామో, అప్పుడు మనము నేషనల్ టూరా, ఇంటర్నేషనల్ టూరా? నేషనల్ అయితే ఇద్దరు, ఇంటర్నేషనల్ అయితే ఒకరు మనం టూర్ ఎంజాయ్‌మెంట్ చేయొచ్చండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఉందో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే చూడండి, మరి ఇంతకుముందు మీరన్నారు జీరో ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు. ఇక్కడ అమౌంట్ పెట్టిస్తున్నారు అని అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అసలు విషయంలోకొచ్చానండి. ఎందుకంటే చూడండి, ఒక బ్యాంకులో మనం అకౌంట్ తీసుకుంటే మనకు రూ. 1000 అవసరం పడతండి. ఒక బ్యాంకులో మనం అకౌంట్ తీసుకుంటే రూ. 1000 మనకు పడతదండి. ఆ రూ. 1000 బ్యాంకోడు అతని దగ్గరనే అట్టి పెట్టుకుంటాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగం మనకివ్వడు. అది చూడండి, ఏదన్నా ఇన్ కేస్ ఏదైనా సమయంలో మనకు డబ్బులు అవసరమై మన ఫోన్‌పేనో, గూగుల్ పే వల్ల ఒక రూ. 20, రూ. 30 దాంట్లో ఎక్స్‌ట్రా కట్ అయిందంటే నెలాఖరుకొచ్చేసరికి ఇన్‌సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి వాడు దాంట్లోకెళ్ళి రూ. 30, రూ. 40 మన దగ్గర నుంచి కట్ చేయడం జరుగుతుంది. ఈ మాదిరిగా అలాగే మనం అమౌంట్ అట్లానే పేమెంట్ చేస్తే కొద్ది కట్ చేసి రూ. 1000 కూడా అట్టే తీసేసుకుంటారని మనకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మన బోర్డ్ మై ట్రిప్‌లో ఎవరైతే మనము ప్రతి ఒక్కరు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలని అనుకుంటామో, వాళ్ళకి ఈ యొక్క 799 లేదంటే 12,600 అంటే టూరిజం ప్యాకేజ్ తీసుకునైనా సరే ఈ యొక్క 799 ద్వారా లేదంటే 1499 ద్వారా ఇక్కడికి వచ్చామంటే చాలు, మనకి కూడా అద్భుతమైనటువంటి ఇన్కమ్ తీసుకోవడానికి మనకు అవకాశం ఏర్పాటు చేస్తుందండి మన కంపెనీ. ఇప్పుడు చూడండి, 799 ద్వారా మనకు ఉపయోగం ఏమేమి జరుగుతుందంటే చూడండి, నెంబర్ 1గా మనకు 799 మన కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చేస్తుందండి. అంటే కంపెనీకి ఎటువంటి లేనాదేనా లేదండి. అయిపోయింది. సో తర్వాత చూడండి, మన యొక్క కంపెనీ రివర్స్‌గా ఎట్లా అండి? రివర్స్‌గా మన కంపెనీ మనకే బెనిఫిట్ ఇస్తుందండి. ఏంటంటే డైలీ క్లెయిమ్ బోనస్ రూపంలో రోజు రూ. 3 చొప్పున 250 రోజులు మనకి రూ. 750 ఇస్తుందండి. ఇది చూడండి. అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనకి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదే మన కంపెనీ మనకిస్తుందండి. ఇది మాత్రమే కాకుండా మన కంపెనీ ఫ్రీగా లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి దాన్ని మనం యూజ్ చేసుకొని మన యొక్క ప్లే స్టోర్‌లో నుంచి మన యొక్క పేజాల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో యొక్క మన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఈ యొక్క పేజాల్ యాప్‌ను మనం ఉపయోగించుకోవచ్చండి. మన ఖర్చులు మనం పెట్టుకోవడం వల్ల మనం ఇన్కమ్ తీసుకోవడానికి ఈ యొక్క పేజాల్ యాప్ ఉపయోగపడుతుందండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క మన కంపెనీలో ఉన్నటువంటి బోర్డ్ మెట్రిక్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనగా ఈ యొక్క హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మనం రిఫర్ చేసుకుంటూ, అలాగే మన యొక్క టూరిజంను మనం రిఫర్ చేస్తూ, మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు లైఫ్ టైమ్ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశం మన కంపెనీ కలిగిస్తూ ఉన్నది. అంటే మనం ఇచ్చింది ఎంత, మన కంపెనీ ఇస్తుంది ఎంతో చూడండి. మనం కంపెనీకి ఇచ్చింది ఎంత, మనకు కంపెనీ ఇస్తుంది ఎంతో చూడండి. ఇది ఒకటిసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన జీవితాలను మనం బాగు చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక బంగారం లాంటి ఈ యొక్క భవిష్యత్తుని ఇచ్చేటటువంటి కంపెనీ మన యొక్క బోర్డ్ మెట్రిక్ కంపెనీ ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఇచ్చింది 799, మనకిస్తుంది 5000 అన్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే చూడండి, 1499 ద్వారా మనం వచ్చినట్టయితే ఇక్కడ 1499 ద్వారా మనం ఇది కూడా 1 పీవీ అండి. ఆ తర్వాత ఇప్పుడు మనకిక్కడ కంపెనీ 1499 ద్వారా మనకొస్తే ఇక్కడ మొరింగా క్యాప్సూల్స్ అని చెప్పేసి మనకు 60 క్యాప్సూల్ తీసుకోవచ్చండి. 2 బాటిల్స్ ఉంటాయి 30, 30. ఆ తర్వాత 32B+. ఇదొక వండర్‌ఫుల్ ఈ యొక్క ప్రొడక్ట్ అండి ఇది. 32 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఫ్రూట్స్‌తో తయారైనటువంటి ఒక ప్రొడక్ట్. ఇది ఒకసారి వాడితే
తప్పకుండా తమయోలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి రోగాలు అవన్నీ కూడా నయమైపోవడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ 32B+ అండి. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. దీన్ని కూడా తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇది 1500 రూపాయలు ఉంటుంది ఒక బాటిల్. 15x15 అంటే 3000 రూపాయలు మనకి ఇక్కడే బెనిఫిట్ ఇచ్చేసింది. తర్వాత చూడండి, మన కంపెనీ ఈ యొక్క ప్యాకేజీ మనం బుక్ చేసుకున్నందుకు మనకు BMYT పాయింట్స్ అని చెప్పేసి మనకు 500 మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. తర్వాత డైలీ క్లైమ్ బోనస్ రూపంలో రోజు రూ. 3 ఇంటూ 250 రూపాయలు ఇంటూ అంటే 750 రూపాయలు యుటిలిటీ వ్యాలెట్ ఇస్తుంది. తర్వాత డైలీ క్లైమ్ బోనస్ రూ. 3 ఇంటూ 250 రోజులు మనకి 750 రూపాయలు ట్రావెల్ వ్యాలెట్ కూడా ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు పేజాల్ యాప్ అలాగే బోర్డ్ మై ట్రిప్ ద్వారా మనకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశాలు కూడా మన కంపెనీ ఇస్తుందండి. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇది మాత్రమే కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క బోర్డ్ మై ట్రిప్ కంపెనీ తనకు వచ్చేటటువంటి ఆదాయంలో నుంచి లీడర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ లక్కీ డ్రా అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఈ లక్కీ డ్రా ఏ రకంగా జరుగుతుంది అంటే చూడండి, ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock ఈ యొక్క లక్కీ డ్రా ప్రారంభమవుతుందండి. ఇక లక్కీ డ్రాలో మనం పాల్గొనాలంటే మన యొక్క బోర్డ్ మై ట్రిప్ యుటిలిటీ వాలెట్లోకి ఒక 100 రూపాయలు మనం లోడ్ చేసుకొని దీంట్లో మనం పాల్గొనొచ్చు. పాల్గొంటే 250 పర్సన్స్ కాగానే ఈ యొక్క లక్కీ డ్రా ఓపెన్ అవుతుందండి. తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో విన్నర్ అయ్యే పర్సన్కి ఈ యొక్క లక్కీ డ్రా రూపంలో మనకు 25,000 రూపీస్ ట్రావెల్ వాలెట్ ఇస్తుంది కంపెనీ. ట్రావెల్ వాలెట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీనండి. కాబట్టి 25,000 రూపాయలు ఆ పర్సన్కి వస్తుంది. ఇప్పుడు చూడండి, మరి ఒక్క పర్సన్కి అయితే 25,000 ఇచ్చింది, కానీ మిగతా 250 మంది లాస్ అయ్యారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన బోర్డ్ మై ట్రిప్ లో లాస్ అవ్వడం అనేది ఉండదండి. లాభమే తప్ప లాస్ అనేది ఉండదండి. అంటే ఓడిపోవడం అనేది బోర్డ్ మై ట్రిప్ చరిత్రలోనే లేదండి. గెలవడం తప్ప ఓడిపోవడం అనేది లేనే లేదు. సో చూడండి, ఏ రకంగా ఎవరైతే 249 మెంబర్స్ ఉన్నారో ఆ 249 మెంబర్స్ కి తిరిగి వాళ్ళ 100 రూపాయలు యుటిలిటీ వ్యాలెట్ ట్రావెల్ వ్యాలెట్ లోకి 50, అలాగే యుటిలిటీ వ్యాలెట్ లోకి 50 రూపీస్ చొప్పున మన కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి లాస్ అనేది లేకుండానే మనం ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ లో పాల్గొనవచ్చు. ఈ యొక్క లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. 25,000 పొందుకోవచ్చు. అంటే 799 ద్వారా వచ్చి దాని ఇన్కమ్లు దానికి తీసుకున్న తర్వాత మనం ఈ యొక్క లక్కీ డ్రాలో పాల్పొందుతున్నామంటే ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా ఇవన్నీ మనం పొందుకోవాలంటే మన యొక్క కేవైసీని మనం చేసుకుని ఉండాలంటే, అంటే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మన యొక్క ఆధార్ కార్డు, మన పాన్ కార్డు మనం లోడ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మనం తీసుకోవచ్చండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రకంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం మన కంపెనీ ఇస్తుందండి. ఇన్కమ్ మామూలు ఇన్కమ్ కాదండి. ఇది కళ్ళు తిరిగేటటువంటి ఇన్కమ్ మన బోర్డ్ మై ట్రిప్ మనకి ఇవ్వబోతుంది. దాంట్లో ఇప్పుడు 8 రకాల ఇన్కమ్ ప్లస్ 1 లాస్ట్ ఒకటి కూడా ఉంటుంది. అది మొత్తం 9 రకాల ఇన్కమ్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 స్పాన్సర్ బోనస్, 2 టీమ్ బోనస్, 3 డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్, 4 రివార్డ్స్, 5 క్లబ్ బోనస్, 6 లీడర్షిప్ బోనస్, అలాగే రాయల్టీ బోనస్, అలాగే రీపర్చేజ్ బోనస్. సో ఈ మాదిరిగా మనం 8 రకాల ఇన్కమ్ మనము తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. 9వది ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా మనం తీసుకోబోతున్నాం. అది ముందు ఇది చూడండి, అయితే బానే ఉంది. ఇప్పుడు చూస్తే ఇక్కడికి వచ్చామంటే చాలు. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మలు ఎవరైనా చూసారంటే ఇదేదో మనకు ఇది చైన్ సిస్టమ్ ఆ రకంగా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది చైన్ సిస్టమ్ ఆ మాదిరి కాదు ఫ్రెండ్స్. ఇది బైనరీ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సిస్టమే మన యొక్క బోర్డ్ మై ట్రిప్ సిస్టమ్ అండి. ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 అని 2 ఇస్తుందండి. ఇప్పుడు మనకు లెఫ్ట్ ఒక పర్సన్ ని, రైట్ ఒక పర్సన్ ని రిఫర్ చేయాలండి. మనం ఇప్పుడు స్పాన్సర్ చేయాలి మనం. అయితే చూడండి, మళ్ళీ అదే సిస్టమ్ లోకి వచ్చిరా, మీరు జాయినింగ్ సిస్టమ్ లోకి వచ్చిరా అని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా మీకు చెప్పిందే వాళ్ళకి చెప్తాం. మనం ఏంది మీకు చెప్పిందే వాళ్ళకి చెప్తాం. 799 ద్వారా రండి. ఏ రకమైన ఇన్కమ్ మీరు తీసుకుంటారో ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి. అదే విషయం మీకు నచ్చింది అంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మీ ఇంటి ముంగట ఉన్న వాళ్ళకి, అలాగే మీ ఫ్రెండ్స్ కు, మీ కొలీగ్స్ కు, మీ నైబర్స్ కు, మీ యొక్క
కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఇది నచ్చుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి చాలు. బోర్డ్ మల్టిపుల్లోకి 799 ద్వారా వస్తే ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియజేయండి చాలు. లేదంటే 1499 ద్వారా వస్తే ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయో తెలియజేయండి చాలు. అలాగే 12,600 టూరిజం ప్యాకేజ్ తీసుకుంటే ఎంత వండర్ఫుల్ ట్రిప్స్ వస్తుందో వాళ్ళకి తెలియజేయండి చాలు. వాళ్ళు తప్పకుండా మీతో పాటు అసోసియేట్ అయ్యి వాళ్ళు వర్క్ చేయడానికి ముందుకొస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుకొచ్చారంటే చూడండి, ఇప్పుడు మనకి స్పాన్సర్ బోనస్ అంటే మనము ఆ పర్సన్స్ స్పాన్సర్ తీసుకొచ్చాం కాబట్టి మన కంపెనీ స్పాన్సర్ ఇస్తుందండి. అయితే ఇక్కడ ఒక క్రైటీరియా ఏంటంటే లెఫ్ట్ ఒక ఆర్గనైజేషన్ 1లో ఒక పర్సన్ ని, ఆర్గనైజేషన్ 2లో ఒక పర్సన్ ని మనం తప్పకుండా మనము స్పాన్సర్ ఇవ్వాల్సి వస్తుందండి ఫర్దర్ ఇన్కమ్ తీసుకోవడానికి. ఇప్పుడు స్పాన్సర్ ఇవ్వడం వల్ల మనకు కంపెనీ ఇచ్చేది ఏంటంటే, మనకి ఇంతకు ముందు చెప్పాం 1 PVకి మనకు 50 రూపీస్ ఇస్తుంది. అలాగే మనకు గోవా అండ్ థాయిలాండ్ టూరిజం ప్యాకేజీలకు మనకు 500 మనకి ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి స్పాన్సర్ బోనస్ మనకి ఇస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఇదే వర్క్ మీద ఏంటి ఈ స్పాన్సర్ ఇదే వర్క్ మీద మనం ఇక్కడ 8 నేను ఇంతకుముందు చెప్పినటువంటి 8 రకాల ఇన్కమ్లు మనం తీసుకోవచ్చండి. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, 3 పిట్టలు కాదు, 8 పిట్టలండి. ఎంత అద్భుతమైన విషయం చూడండి. వర్క్ ఒకటి, మనకి ఇన్కమ్ 8 రకాలుగా మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే అద్భుతం 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 అని ఎందుకు అంటున్నానంటే, ఇది ప్రపంచ చరిత్రలోనే మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచ 7 వింతల్లో ఇదొక వింత, 8వ వింత రూపంలో మనము కొద్ది రోజుల్లో బోర్డు మట్టిప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఆలోచించండి, ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకోండి. సో చూడండి, ఇక్కడ మన కింద చూస్తున్నాం 1 PV = 1 TP అంటే ట్రావెల్ పాయింట్స్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు 1 ట్రావెల్ పాయింట్ = 1 రూపీ. అంటే ఒక్క రూపాయికి ఎటువంటి ఒక నయా పైసా కూడా తగ్గదండి. ఈ మాదిరిగా మనకు ఈ యొక్క అమౌంట్ను మనకి చెల్లిస్తూ ఉందండి. ఇది మనకు ఫస్ట్ బెనిఫిట్. మనకు అంటే చేసిన వర్క్ వచ్చినటువంటి ఫస్ట్ బెనిఫిట్. అదే ఇదే వర్క్ మీద మన కంపెనీ టీమ్ బోనస్ రూపంలో మనకి ఇస్తుంది. టీమ్ అంటే ఇక్కడ మనకు 3 రకాలుగా వస్తుంది. టీం మనకు 3 రకాలుగా వస్తుంది. ఒకటి, మనం రిఫరల్ చేసిన వాళ్ళ పర్సన్స్ మన టీం మెంబర్స్ అవుతారు. అలాగే మన పైన ఉన్నటువంటి అప్లయన్స్ ఎవరైతే మన కింద రిఫరల్ గా ఇస్తారో వాళ్ళు కూడా మన టీం అవుతారు. అలాగే మన కింద వచ్చిన మనం ఎవరైతే ఇద్దరిని రిఫర్ చేసామో వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు కూడా మన టీమే అవుతారండి. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ ఎటువంటి రకరకాల వేరే వేరే కంపెనీలో ఉన్నట్టు ఇది బైనరీ సిస్టమ్ రూపంలో ఉందండి. అంటే చాలా కంపెనీలు వాళ్ళకి జనరేషన్ ప్లాన్ రూపంలో ఉంటాయి, కానీ ఇక్కడ మన బైనరీ కాన్సెప్ట్. అంటే పైన పర్సన్ అతనికి లెఫ్ట్ ఆ రైట్ రిఫరల్ చేసి ఇచ్చాడంటే డైరెక్ట్ కింద మన కిందనే వచ్చి ఆ యొక్క ఐడీలు ప్లేస్ అవుతాయండి. కాబట్టి ఈ యొక్క టీమ్ ఇన్కమ్ మనం తీసుకోవడానికి అవకాశం కంపెనీ ఏర్పాటు చేస్తుందండి. ఈ యొక్క టీమ్ ఇన్కమ్ కూడా మనకి ఏ రకంగా ఇస్తుందో మనం చూస్తా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ యొక్క టీమ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు ఒక చిన్న క్రైటీరియా ఉంది. అదేంటంటే ఫస్ట్ మనం 1:2, 2:1 అది మొదటిసారి మాత్రమే. తర్వాత చూడండి, ఇక ఆ తర్వాత మనకు 1:1 లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఇప్పుడు 1:1 1 PV మ్యాచ్ అయితే మనకు 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనకు కానీ ఒక థాయిలాండ్ కానీ ఒక గోవా అంటే మనకు టూరిజం ప్యాకేజ్ మ్యాచ్ అయిందంటే మనకు 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైతే మనము 1 PV ప్యాకేజీలో మనం ఉన్నామంటే మనకు ఒక డైలీ మనం 50 పేర్స్ మాత్రం మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి, 5000 రూపీస్. అలాగే మనం 2 PVకి అప్గ్రేడ్ అయితే మనకు 10,000, 4 PVకి అయితే 20,000, 8 PVకి అయితే మనకు 40,000 రూపీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే మనము టూరిజం ప్యాకేజ్ 10 PVలో కానీ మనం ఉంటే ఒక రోజుకు 75,000 రూపాయలు మనం తీసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనము టూరిజం ప్యాకేజ్లకు మనం ఆటోమేటిక్ అప్గ్రేడ్ కూడా కావచ్చు, లేదంటే టూరిజం ప్యాకేజ్ తీసుకుని కూడా మనకి 10 PVలోకి మనం వచ్చేయచ్చు. అంటే ఒక మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ ఒక పాన్ కార్డు మీద మనకు 3 ఐడీలు ఇస్తుంది. ఒక పాన్ కార్డు మీద మనకు 3 ఐడీలు ఇస్తుంది. ఆ 3 ఐడీలు ఇంటూ మనము 75,000 రూపీస్ అంటే మనకు 2,25,000 రూపాయలు ఒక రోజులో ఈ టీమ్ బోనస్ రూపంలోనే మనం తీసుకోవచ్చండి. అంటే పైది స్పాన్సర్ బోనస్ కాకుండానే టీమ్ బోనస్ రూపంలోనే మనం ఒక రోజుకు 2,25,000 రూపాయలు తీసుకోవడానికి మన కంపెనీ గొప్ప అవకాశం. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. మనకు ఆర్త చేసుకుంటే ఎంత లక్షల ఇన్కమ్ మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ మనకి ఇస్తా ఉందండి. ఇది మాత్రమే కాకుండా
నాకు నచ్చింది, అలాగే జనాలందరూ మెచ్చేది, నేను బోర్డు మెట్రిక్లోకి రావడానికి నన్ను బలవంతం చేసింది ఈ యొక్క ఇన్కమేనండి. ఈ యొక్క మూడవ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. చాలా మంది నెట్వర్క్లు చేస్తుంటారు. ఈ రోజు నా మాటలు వినే వాళ్ళందరూ కూడా ఏ కంపెనీ అయినా ఒక ఐడి అంటే ఐడి టు ఐడి 2 ఐడీలు మ్యాచ్ కాగానే మనకి ఇన్కమ్ ఇస్తుందండి. ఆ తర్వాత ఇంకా ఆ ఐడీల మీద ఎటువంటి ఇన్కమ్ రాదు. ఆ పర్సన్స్ మీద ఎటువంటి ఇన్కమ్ రాదు. కింద ఐడీలు మ్యాచ్ అయినప్పుడు ఇన్కమ్ వస్తుంది. కానీ మన యొక్క బోర్డ్ మెట్రిక్ కంపెనీ మనకు డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తా ఉందండి. ఈ యొక్క ఇన్కమ్ అంటే ఎవరినైతే మనం రిఫరల్ చేశామో వాళ్ళు ఇన్కమ్ తీసుకున్నప్పుడు, సపోజ్ నేను ఇద్దరిని రిఫర్ చేశాను, ఆ ఇద్దరు లెఫ్ట్ ఒక టూరిజం ప్యాకేజ్ మ్యాచ్ అయింది వారికి, రైట్ ఒక టూరిజం ప్యాకేజ్ మ్యాచ్ అయింది వాళ్ళిద్దరికి, అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు వచ్చాయి. అది రావడం వల్ల నాకు నాకు అంటే నేను 799 ప్యాకేజీలు ఉంటే నాకు 5%, అలాగే సెకండ్ పీవీలు ఉంటే 7.2, 4 పీవీలు ఉంటే 10, అలాగే మనకి 8 పీవీలు ఉంటే 15, అలాగే టూరిజం ప్యాకేజీలు ఉంటే మనకు 25% ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇక్కడ ఒక ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళందరికీ నేను చెప్పే ఒక అద్భుతమైన సలహా ఏంటంటే, తప్పకుండా బోర్డ్ ట్రిప్ లో మనం ఎక్స్ట్రా ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్, అద్భుతమైన ఇన్కమ్లు మనం తీసుకోవాలంటే 12,600 ప్యాకేజీలో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లాస్ అవ్వాలని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, మీరు లాభం పొందాలనే నేను చెప్తున్నాను. ఎందుకంటే 12,600 ప్యాకేజీలో మనం ఉంటే మనకి కూడా డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ మనకు 25% వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చూడండి, మీరు 12,600 ప్యాకేజీని మనం తీసుకోవడం వల్ల ఎటువంటి లాస్ ఉండదండి. ఎందుకంటే మనం వెళ్తే మీరు టూర్ వెళ్ళిరండి, లేదంటారు మీరు పేదవాళ్ళు, లేదంటే నాకు ఇన్కమే కావాలన్నా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి కానీ నేను టూర్ వెళ్ళలేను అని అనుకుంటే ఆ ప్యాకేజ్ను వెళ్ళే వాళ్ళు మీ ఫ్రెండ్సో, మీ యొక్క కొలీగ్సో, లేదంటే మీ యొక్క తెలిసిన వాళ్ళు ఎవరికో ఆ ప్యాకేజ్ ఇచ్చేయండి, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోండి. అంటే మీ అమౌంట్ మీకు రికవరీ అయిపోతుంది. మీకు ఈ యొక్క 10 పీవీ ప్యాకేజ్ మీకు ఉంటుంది. దాని ద్వారా మీరు 25% ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది. లేదంటారు ఆ రెండు కూడా జరగకపోతే మనము యొక్క బోర్డ్ మెట్రిక్ లో హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ ను మనము తీసుకొని, అంటే మన యొక్క ఐడిని రిడీమ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే కూడా మన కంపెనీ 12,600 రూపీస్ మనం రిడీమ్ చేసుకుంటే మనకు 25,000 రూపీస్ ప్రోడక్ట్ ఇస్తాను. అంటే డబల్ ప్రోడక్ట్ ఇస్తున్నాను. అంటే సగం మనం యూజ్ చేసుకుని సగం అమ్ముకున్నా కానీ కూడా మనం యూజ్ చేసుకుంటాం, ప్లస్ సగం అమ్ముకున్నా కూడా మన డబ్బు మనకు రికవర్ అవుతుందండి. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ మన కంపెనీ ఇచ్చిందండి. అంటే లీడర్స్ ఎవరు కూడా లాస్ కావద్దు, ఇన్కమే తీసుకోవాలి కానీ లాస్ కాకూడదు అన్న ఉద్దేశంతో మన యొక్క బోర్డ్ మెట్రిక్ కంపెనీ ఈ రకంగా ప్లాన్ అంతా డిజైన్ చేసిందండి. కాబట్టి ఫ్రెండ్స్, వీలైతే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టూరిజం ప్యాకేజ్ తో రావడానికే ప్రయత్నం చేయండి. మనకు ఎక్స్ట్రా బెనిఫిట్లు మనం తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన విషయమో మనం చూస్తున్నాం. 25% మన యొక్క లీడర్స్ తీసుకున్న ఇన్కమ్ మీద మనకు వస్తుంది. అయితే చూడండి, మరి ఈ మన యొక్క గ్రేట్ లీడరు, మన యొక్క బోర్డ్ ట్రిప్ ను మన ఆంధ్ర తెలంగాణ తీసుకున్నటువంటి గ్రేట్ లీడరు మన గోగుల వెంకటకృష్ణ గారు మన యొక్క ఆంధ్ర తెలంగాణ యొక్క బిజినెస్ ని తీసుకొని వచ్చాడు. ఆ సార్ను స్పాన్సర్ చేసినటువంటి పర్సన్ మనకు బెంగళూరులో ఒక కానిస్టేబుల్ అండి. ఆ సారు ఇప్పుడు ఒక ఆయన మెయిన్ ఐడి మీద ₹1,00,00,000 ఇన్కమ్ ఆల్రెడీ తీసేసుకున్నాడండి. సార్ ₹1,00,00,000 ఇన్కమ్ తీసుకున్నాడంటే ఆయన యొక్క స్పాన్సర్కి ఎంత వెళ్ళిందో మీరే చూస్తుంటారు. అంటే 25 లక్షలు. అంటే ఇది సింగిల్ సైడ్ నడిచిన కానీ కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే ఆ పర్సన్ ఎటువంటి వర్క్ చేయకపోయినా 25% రూపంలో 25 లక్షలు తీసుకున్నా అంటే అది ఎన్ని సంవత్సరాల్లో కాదండి, ఓన్లీ 9 మంత్స్ లో 9 మంత్స్ లో ఎటువంటి వర్క్ చేయకుండా 25 లక్షలు తీసుకోవడం అంటే మామూలు విషయం మా ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ఆలోచించండి ఈ యొక్క డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది. ఎందుకంటే దీని గురించి ఎక్కువ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని మనము తప్పకుండా మనము ఎక్కువ చెప్పుకోవాలి దీని గురించి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనము అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవడానికి మనకు మూడో రకమైన ఇన్కమ్ మనకు ఈ యొక్క ఇచ్చింది ఫ్రెండ్స్. అది మాత్రమే కాకుండా మనకు నాలుగో ఇన్కమ్ వచ్చేసి రివార్డ్స్ అండి. లైఫ్ టైం రివార్డ్స్. చేసింది అదే వర్క్ అండి. ఇంతకుముందు మనం ఏం చేసాం అదే వర్క్లు. అంటే మనకు స్పాన్సర్ ఇచ్చాం, అలాగే టీమ్ ఇన్కమ్, అది ఆల్రెడీ మనకి ఇన్కమ్లు ఇచ్చేసింది. ఇన్కమ్లు ఇచ్చేసిన తర్వాత కూడా మనకు ORG 1 లో
రోజు ఎంత పడుతున్నాయి, ఓఆర్జీ 2లో ఎంత పడుతున్నాయని అవి ఎప్పటికీ క్యాల్కులేషన్ చేసుకుంటూ మన ఐడిలో చూపించుకుంటూ ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ఓఆర్జీ 1లో 500, ఓఆర్జీ 2లో 500 మ్యాచ్ కాగానే మనకు 15,000 రూపీస్ మళ్ళా ఇస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మనం లైఫ్ టైం రివార్డ్స్ అంటాం. అంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం మన బోర్డు మల్టిపుల్లో కనపడతలేదండి. అలాగే చూడండి 1500 మళ్ళీ మ్యాచ్ నెక్స్ట్ 1500 అంటే నెక్స్ట్ 500 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1500 టోటల్ గా మనకు 2000 పీవీలు మ్యాచ్ కాగానే మనకు సెకండ్ రివార్డ్ రూపంలో మనకు 50,000 రూపీస్ రాబోతుందండి. ఈ మాదిరిగా దగ్గర మనకు 6 crores రూపీస్ అంటే 6 కోట్ల చిల్లర మనం ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్ రిఫరల్ రివార్డ్స్, లైఫ్ టైం రివార్డ్స్ రూపంలోనే మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, అతను గవర్నమెంట్ టీచర్ కానివ్వండి, ఇంకోరు ఎవరైనా కానివ్వండి, అతనుకు నెలకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటే, అంటే సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటాడు. 12 లక్షలు ఇంటూ అతని సర్వీస్ లెక్కేస్తే మనకు 25-30 సంవత్సరాలు అతని సర్వీస్ లెక్కేస్తే చూడండి ఎంత వస్తుందో. కానీ అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ఓన్లీ ఇక్కడ రివార్డ్స్ రూపంలో తీసుకుంటున్నామండి. అంటే మిగతా ఇన్కమ్లు పక్కన పెట్టేయండి, మిగతా ఇన్కమ్లు అన్ని పక్కన పెట్టేసినా కానీ కూడా రివార్డ్స్ రూపంలోనే అతను లైఫ్ టైం చేసిన దానికన్నా ఎక్కువ మనం ఇక్కడ తీసుకుంటున్నామండి, ఓన్లీ రివార్డ్స్ రూపంలో. అంటే ఈ రివార్డ్స్ అన్ని మనం పొందుకోవడానికి ఎన్ని వందల సంవత్సరాలు పడతాయని అనుకోవద్దండి. ఓన్లీ 2 or 3 years ఇక్కడ కరెక్ట్ గా వర్క్ చేయండి, ఈ యొక్క లైఫ్ టైం రివార్డ్స్ మొత్తం మనం పొందుకోవడానికి మన కంపెనీ అవకాశం ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన విషయం మనం చెప్పుకోవచ్చు. అలాగే చూడండి ఇక్కడ మనకు క్లబ్ బోనస్, ఇక్కడ క్లబ్ బోనస్ మనకు ఈ క్లబ్ బోనస్ గురించి కూడా మనం ఎక్స్ట్రా ఏం చేయలేదండి. ఎక్స్ట్రా ఏంటంటే చూడండి, మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క బోర్డ్ మెట్రిక్ లోకి వచ్చామో, వచ్చిన తర్వాత ఒక్క నెల రోజుల్లోపు మనం 10 మందిని రిఫర్ చేయడం కలిగితే, 10 మందిని అంటే 799 ద్వారా కానివ్వండి, 1499 ద్వారా కానివ్వండి, లేదా టూరిజం ప్యాకేజీలు కానివ్వండి, ఏదైనా కానీ మనం ఒక 10 మందిని మనం రిఫర్ చేయగలిగితే మనము క్లబ్ అవుతామండి. అంటే లేదంటే ఇంకొక రకం కూడా మన క్లబ్ కావచ్చు, ఈ యొక్క బ్రాంచ్ క్లబ్. అదేంటంటే మనకి ఇక్కడ టూరిజం ప్యాకేజ్ తీసుకుంటే కూడా మనం బ్రాంచ్ క్లబ్ అవుతామండి. కానీ ఇప్పుడు నేను చెప్తుంది డైరెక్ట్ రిఫరల్. ఇప్పుడు ఈ యొక్క 10 మంది రిఫరల్ చేయడం వల్ల అంటే ఓన్లీ 799 ద్వారా 10 మంది రిఫర్ చేస్తే మనకు కంపెనీ ఇంతకుముందు మనకి ఇచ్చిన బెనిఫిట్లు కాకుండా చూడండి మ్యాచింగ్ ఇన్కమ్ ఇచ్చేస్తుంది. మ్యాచింగ్ ఇన్కమ్ తో పాటు మన యొక్క బోర్డ్ మెట్రిక్ కంపెనీ ₹3,421 ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ₹3,421 ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మాత్రమే కాకుండా మన కంపెనీ ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఇస్తుంది, అది నేను తర్వాత చెప్తాను. ఇంకా కొద్ది ముందు, ఇంకా తర్వాత స్లైడ్ లో ఉంటుంది. అది ₹3,421 ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మాదిరి ఎప్పుడైతే మన బ్రాంచ్ క్లబ్ లో వచ్చామో, అలాగే మనలాగే మన యొక్క టీంలో లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది బ్రాంచ్లు అయ్యారంటే చాలు, ఒక్కొక్క బ్రాంచ్ మ్యాచింగ్ మనకు ₹200 ఇస్తుందండి. ఆ మాదిరిగా మనకు ₹2,000 వస్తుంది. అంటే బ్రాంచ్ క్లబ్ ఇన్కమ్ మనకు సపరేట్ గా ఇస్తుంది చూడండి. అంటే మనకి ఇచ్చిన ప్రోడక్ట్ కాకుండానే క్లబ్ ఇన్కమ్ మన కింద మ్యాచింగ్ అయిన కొద్ది మనకి ఇన్కమ్ ఇస్తుంది. అంటే మన కింద ఉన్నాడు మన కింద ఉన్న పర్సన్స్ ఎవరైతే వాళ్ళు క్లబ్ లోకి వస్తూ ఉంటారో మనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ వస్తూ ఉంటుంది. అలాగే తర్వాత మనం సిల్వర్ అవుతాం. సిల్వర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ ఒక బ్రాంచ్, రైట్ ఒక బ్రాంచ్ మ్యాచ్ కాగానే ₹83.34 మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మాదిరిగా సిల్వర్, గోల్డ్, ప్లాటినం, అదర్ డైమండ్, మిలినియర్ వీటన్నిటి కూడా సేమ్ ఇదే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా రూపంలో మనం అప్గ్రేడ్ అవ్వుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాం ఫ్రెండ్స్. సో ఈ రకంగా మన యొక్క క్లబ్ బోనస్, ఈ యొక్క మనకు క్లబ్ బోనస్ దగ్గర 11 కోట్ల రూపాయల చిల్లర మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. 11 crores అండి. వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఇది రియల్ ఫ్రెండ్స్, ఈ యొక్క రియల్. కాబట్టి ఇది తప్పకుండా మనము పాటించాలి, మనము చేయాల్సినటువంటి బిజినెస్ అని నేను 100% బల్లగుద్ది చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి చూడండి 11 crores అంటే ఇంతకుముందు వచ్చింది 5 కోట్లే అనుకుంటే దానికన్నా డబల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 11 crores మనం క్లబ్ ఇన్కమ్ రూపంలో మనం తీసుకోబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన విషయం అనుకోవచ్చు. అలాగే చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన దానికి కంటిన్యూషన్ ఇక్కడ వస్తున్నాము. రాయల్టీ బోనస్ కూడా ఎక్స్టెండ్ చేయలేమండి. అంటే అదే సేమ్ 10 డైరెక్ట్ రిఫరల్ ఇచ్చేసారు, అయిపోయింది. కాబట్టి మనకు క్లబ్ అయిపోయాం. క్లబ్ అయిపోయినప్పుడే మనకి ఇక్కడ ఈ యొక్క
క్లబ్ రాయల్టీ బోనస్ ఇంకొక 5,000 వస్తుంది ఫ్రెండ్స్. రాయల్టీ ఇన్కమ్ 5,000 అంటే 1 మంత్ లోపు మనం చేసాం కానీ మన ఐడి యాక్టివేషన్ అనేటువంటి 1 మంత్ లోపు మనం ఈ యొక్క 10 డైరెక్ట్ మనం ఇచ్చాము కాబట్టి అక్కడ బ్రాంజ్ అయిపోయాం. బ్రాంజ్ అయినందుకు 10 డైరెక్ట్ మనం ఇచ్చినందుకు 3,421 ప్రోడక్ట్ మన కంపెనీ ఇచ్చింది. అలాగే మనకు 5,000 రూపీస్ మన కంపెనీ యొక్క మనకు ఈ యొక్క రాయల్టీ రూపంలో మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్. ఇది ఎంత వండర్ఫుల్ విషయమో చూడండి. ఆ తర్వాత మనము ఎప్పుడైతే బ్రాంచ్ అయిపోతామో మన కింద సేమ్ 10 డైరెక్ట్ కాగానే మనకు బైక్ ఫండ్ ఇస్తుంది కంపెనీ 50,000. అలాగే 100 డైరెక్ట్ కాగానే 100 పేస్ కాగానే మనకు కార్ ఫండ్ ఇస్తుంది 2 లక్షలు. అలాగే మనకు 1000 కాగానే మనకు హౌస్ ఫండ్ ఇస్తుంది ఈ యొక్క మనకు 20 లక్షలు. అంటే ఈ యొక్క హౌస్ ఫండ్ తీసుకున్న వాళ్ళు కూడా మన కంపెనీలో చాలా మంది ఉంటారు. మన గోగుల సార్ ఫస్ట్ ఉంటారు, తర్వాత చాలా మంది ఉన్నారు ఈ యొక్క హౌస్ ఫండ్ తీసుకున్న వ్యక్తులు కూడా. సో చూడండి ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఈ యొక్క రాయల్టీని మనం పొందుకోవాలంటే మనకు చిన్న క్రైటీరియా ఉంటుందండి. అంటే మన యొక్క పేజ్ యాప్లో కానీ మన యొక్క దాంట్లో కానీ కొద్దిగా మనం వర్క్ చేసే చాలు ఈ యొక్క రాయల్టీని మనం ఈజీగా తీసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మీదకెళ్ళి ఇది ఇస్తుంది. కంపెనీ ఒక ఏ రోజుకి ఆ రోజు ఇవ్వదండి, మంత్లీ వన్స్ ఇస్తుంది. ఇది కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మీదకెళ్ళి మన యొక్క గ్రేడ్ని బట్టి, అంటే మనకు ఫస్ట్ గ్రేడ్ లో మనం ఉంటే, అంటే మనం బ్రాంజ్ లో ఉంటే మనకు 2%, తర్వాత మన సిల్వర్ లో ఉంటే 1.5, ఆ తర్వాత మనకు సో ఈ మాదిరి సారీ అండి ఫోన్ వచ్చింది. సో ఈ మాదిరిగా మనకి ఈ యొక్క ఇన్కమ్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. విషయం చూడండి, ఎంత అద్భుతమైన విషయం చూడండి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి క్లబ్ ఇన్కమ్లు కూడా మన కంపెనీ ఇస్తా ఉంది. రాయల్టీ ఇన్కమ్ కూడా మనం తీసుకుంటున్నాం. అది మాత్రం కాకుండా ఇక్కడ లీడర్షిప్ బోనస్ మనం జస్ట్ లెఫ్ట్ ఒక 10 బ్రాంచ్లు, రైట్ ఒక 10 బ్రాంచ్లు కాగానే మనం సిల్వర్ అవుతామండి. సిల్వర్ కాగానే మనకి ఇక్కడ మనకు లీడర్షిప్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా కంపెనీలలో మనము సంవత్సరాలు చేస్తే కూడా లీడర్షిప్ బోనస్ రాదండి. కానీ ఇక్కడ జస్ట్ ఒక 10 బ్రాంచ్లు మనం మ్యాచ్ కాగానే మనకు లీడర్షిప్ బోనస్ ఇస్తుంది. అలాగే సిల్వర్ కు 1%, గోల్డ్ కు 2%, అలాగే ప్లాటినం కు 3%, తర్వాత మనకి ఇక్కడ డైమండ్ కు 4%, మిలియనీర్ అయితే మనకు 5%. ఈ మాదిరిగా కంపెనీ మన యొక్క టీంలో జరిగేటువంటి బిజినెస్ మీద మనకి ఒక ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అనేది చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకటే వర్క్ మీద, అంటే మనం చేసిన ఒక వర్క్ మీదనే మనకి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా. ఇప్పుడు చూడండి, మనం 8వ ఇన్కమ్ రూపంలో మనం ఇక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ తీసుకుంటున్నామండి. రీపర్చేజ్ ఇన్కమ్ అయితే చూడండి, చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉంటాయి. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఎట్లుంటాయంటే వాళ్ళ ప్రోడక్ట్ మస్ట్ అండ్ షుడ్ గా, అంటే ప్రతి నెల కొంటేనే అది రీపర్చేజ్ అవుతుంది, లేకపోతే రీపర్చేజ్ కాదు. కానీ మన బోర్డ్ మెట్రిప్ లీడర్స్ కి ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదండి. నువ్వు నా ప్రోడక్ట్ కొన్న ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టకుండా మనకు ఒక అద్భుతమైన యాప్, పేజాల యాప్ ఇచ్చింది. నీ యాప్తోని ఈ యాప్ తీసుకొని నీ ఫోన్ రీఛార్జ్ చేసుకో, నీ టీవీ రీఛార్జ్ చేసుకో, నీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకో, నీ గ్యాస్ బుకింగ్ చేసుకో, నీ కరెంట్ బిల్ కట్టు, అలాగే నీ యొక్క కార్కు ఫాస్టాగ్ కట్టు, అలాగే రకరకాల నీ యొక్క పేమెంట్లు, అంటే మార్కెట్లోకి వెళ్ళి నువ్వు బంగారం కొనుక్కుంటావా, లేదంటే బజ్జీలు కొనుక్కుంటావా, లేదంటే నీకు ఓలా ఊబర్ ఏమైనా బుక్ చేసుకుంటావా, లేదంటే తనిష్ గోల్డ్ కానీ లేదంటే కిరాణా సరుకులు కానీ మన దీని ద్వారా మనం బుక్ చేసుకుంటాం. ఏదైనా చేసుకో, అది అంటే నీ ఖర్చులు నువ్వు పెట్టుకోవడం వల్ల నీకు ఇన్కమ్ ఇస్తా ఉంది కంపెనీ. అదే రీపర్చేజ్ కింద మార్చుకుంటా ఉంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇది ఒక అద్భుతమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఖర్చులు మనం పెట్టుకుంటే మనకి అదే రీపర్చేజ్ రూపంలో మన కంపెనీ ఇన్కమ్ ఇస్తా ఉంది. ఇది ఒక వండర్ఫుల్ విషయం సార్. అలాగే చూడండి, రెండవది, మన కంపెనీలు ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి చాలా వండర్ఫుల్ గా, అంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసినటువంటి మనకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అండి ఇవి. వీటి గురించి చెప్పాలంటే మార్నింగ్ సెషన్ లో మనం వీటి గురించి చాలా వివరంగా మనం చెప్పుకోగలుగుతాం. కొన్ని గురించి నేను చెప్తాను ఇక్కడ. 32B+, ఇది 32 రకాల ఫ్రూట్స్ తో తయారైనటువంటి జ్యూస్. ఇది ఒక వండర్ఫుల్ జ్యూస్. అలాగే డైజెషన్ జ్యూస్, ఇది కూడా మన కంపెనీలో మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ ను బాగు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. అలాగే తులసి డ్రాప్స్, నోని డ్రాప్స్, అలాగే పవర్ ఎక్స్ క్యాప్సూల్స్. లేడీస్ అండ్ జెంట్స్ పవర్ ఎక్స్ క్యాప్సూల్స్ వాడవచ్చు. అంటే కీలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కాకుండా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే
వాళ్ళ జెన్స్లో ఎటువంటి మా సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా అది క్లియర్ చేసేటటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఈ యొక్క మన యొక్క పవర్ ఎక్స్ క్యాప్సూల్స్ అండి. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే లేడీస్ సంబంధించిన బ్రెస్ట్ క్యాప్సూల్స్, అలాగే బ్రెస్ట్ టైట్నింగ్ ఆయిల్, ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనకు ఫ్యాట్ బర్నర్ కానివ్వండి, ఇలాగా కొలెస్ట్రాల్, బీపీ, షుగర్లకు సంబంధించినటువంటి చాలా 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 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. అంటే చూడండి, డబ్బు లేని ఇల్లు అయితే ఉండొచ్చు కానీ జబ్బు లేని ఇల్లు అయితే ఉండదండి. డబ్బు లేని ఇల్లు అయితే ఉండొచ్చు కానీ జబ్బు లేని ఇల్లు మాత్రం ఉండదు. కానీ ఒకసారి జబ్బు వచ్చిందంటే రకరకాలుగా కంపెనీ హాస్పిటల్కు చాలా మంది ఖర్చులు పెడతా ఉంటారు, పేదవాళ్ళు అయినా సరే. కానీ ఇక్కడ చూడండి, చాలా తక్కువ రేటుకు ఇక్కడ ప్రోడక్ట్ మనం తీసుకొని యూజ్ చేయడం వల్ల ఎటువంటి రోగాలు రాకుండానే మనము ముందు జాగ్రత్త మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇది కూడా మనం పర్చేజ్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది కంపల్సరీ కాదండి, మనకి ఇష్టమైతే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. దీని మీద కూడా మనకి రీపర్చేజ్ ఇస్తున్నాడు అంటే మనము మన ఖర్చులు మనం పెట్టుకుంటే మనకి ఇన్కమ్ ఇస్తుంది. మనం ఎవరైతే రిఫర్ చేసామో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటూ కూడా మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుందండి. ఇది ఒక అద్భుతమైన విషయం అనే మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదొక వండర్ఫుల్ రీపర్చేజ్ అండి. అలాగే చూడండి, ఇప్పుడు మనం చూసినటువంటి బిజినెస్లు అంటే ఎంత జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే చెప్తున్నాను నేను. మళ్ళీ కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఇక్కడికి వచ్చి స్పాన్సర్ బోనస్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్, టీమ్ బోనస్ ద్వారా దగ్గర అంటే ఒక ఐడి మీద అయితే 75,000, అలాగే ఇంకెక్కువ ఐడీల మీద అయితే ఇంకెక్కువ ఇన్కమ్. అలాగే మనకు డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ అన్లిమిటెడ్ మనం తీసుకుంటున్నాము. అన్లిమిటెడ్ రివార్డ్స్ ఇన్కమ్ వచ్చేసి మనకు 6,91,00,000 మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అలాగే మనకి ఇక్కడ క్లబ్ బోనస్ 11,11,00,000. అలాగే చూడండి, లీడర్షిప్ బోనస్ మనకు 2% నుంచి 5%. అలాగే రాయల్టీ బోనస్ మనకి ఇక్కడ 22,55,000, మన 22,55,000 కూడా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్నాము. అలాగే రీపర్చేజ్ అయితే మనకు అన్లిమిటెడ్ అనే మనం తీసుకోవచ్చు. సో ఈ మాదిరిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందంటే కంపెనీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పాకి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ తీసుకుంటారు. అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ తీసుకోవడానికి కంపెనీ గొప్ప అవకాశం మనకు కలిగించిందండి. అదే ఇప్పుడు రీపర్చేజ్ లో మనం చూస్తా ఉంటే ఇక్కడ మనకు మన పేజ్ యాప్ ఉన్నటువంటి కొన్ని బొమ్మలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి. అక్కడ మనకు బీబీపీఎస్, ఆ తర్వాత మనకు మామూలు పేమెంట్లు అన్ని కూడా ఇక్కడ మనం చేసుకోవడానికి ఇక్కడ కంపెనీ అవకాశం ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరితో కంపెనీ టైఅప్ అయింది. ప్రతి ఒక్క బ్యాంకులో నుంచి మన యొక్క పేజ్ యాప్ లోడ్ చేసుకొని మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి కంపెనీ అవకాశం ఏర్పాటు చేసిందండి. ఈ రకంగా కంపెనీకి ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. రకరకాలైన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్ లిస్ట్ కూడా ఎప్పుడైతే మీరు బోర్డోమెట్రిక్ లోకి మీరు వస్తారో మీ యొక్క ఐడిలోనే ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉంటాయండి. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా మనం మార్నింగ్ సెక్షన్ లో మనం తెలుసుకుంటా ఉంటాం. ఇక్కడ నేను చెప్పినటువంటి 32B+ కానివ్వండి, లేదంటే డైజెషన్ జ్యూస్ కానివ్వండి, లేదంటే మొరింగా క్యాప్సూల్స్ కానివ్వండి, ఇక్కడ పవర్ ఎక్స్ కానివ్వండి, లేదంటే బెస్ట్ టైట్నింగ్ ఆయిల్ కానీ, తులసి, తర్వాత నూనె, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఫోటోలో కొన్ని మాత్రం ఇక్కడ ఉన్నాయండి. ఇది మాత్రమే కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9వ ఇన్కమ్ అని నేను చెప్పాను కదా. ఇంకో 9వ ఇన్కమ్ ఏంటంటే మనకు కంపెనీలోకి మనము బిజినెస్ పార్ట్నర్లుగా మనము ఎంటర్ అవ్వడానికి కూడా ఒక గొప్ప అవకాశం కంపెనీ ఇస్తుందండి. అదేంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్క స్టేట్ ఫ్రాంచైజు, డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజు, అలాగే పిన్ కోడ్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి 3 రకాలుగా కంపెనీ డివైడ్ చేసింది. ఆ 3 రకాలలో వాళ్ళకి ఈ రకమైన ఇన్కమ్ ఇస్తూ ఉందండి. అంటే ఇక్కడ ఈ యొక్క ఫ్రాంచైజీలు తీసుకున్న వారికి కంపెనీ రకరకాల రీపర్చేజ్ మీద మన కంపెనీ రీఛార్జ్ల మీద ఇస్తుంది, గిఫ్ట్ కార్డుల మీద ఇస్తుంది, అదే బీబీపీఎస్ మీద ఇస్తుంది, టాస్క్ మీద ఇస్తుంది, లక్కీ డ్రా మీద ఇస్తుంది, అలాగే మనకు రీపర్చేజ్ మీద ఇస్తుంది, మనకు బీవిల్ జాయినింగ్ మీద కూడా ఇస్తుందండి. అయితే వీటిని ఈ యొక్క పిన్ కోడ్స్ మనం తీసుకోవాలంటే మనకు 25,200 పెట్టేసి మన యొక్క ఫ్రాంచైజ్ మనం తీసుకుంటే ఆ ఫ్రాంచైజ్ మనం ఓపెన్ చేయడానికి 12,600 అట్టి పెట్టుకొని ఇంకా మిగతా 12,600తో మనం ఒక గోవానో థాయిలాండ్ ప్యాకేజ్ మనం తీసుకోవచ్చు అండి. ఈ ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడ మన యొక్క బిజినెస్ స్టార్ట్ చేసామంటే దీని ద్వారా కూడా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు బోర్డోమెట్రిక్ కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం కలిగిస్తుందండి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు కాబట్టి దీని గురించి మనము ఎప్పుడైతే దీంట్లో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క రిఫరల్స్ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళని కనుక్కుంటే ఈ యొక్క విషయం ఇంకా చాలా వివరంగా మీకు తెలియజేస్తారండి. ఇప్పటికే నాకు చాలా సమయం అయిపోయింది కాబట్టి దీని గురించి ఎక్కువ వివరించలేకపోతున్నాను, సారీ అండి. అయితే చూడండి,
దీన్నే మనము సరే అంత నేను ఇన్కమ్ పెట్టలేను సార్, నేను ఓన్లీ 799 ద్వారానే వచ్చాను, నేను ఇంకా నేనంతా పెట్టి నేను ఫ్రాంచైజ్ నడిపియలేను, లేదంటే నాకంత కెపాసిటీ లేదు, నాకు చదువు లేదని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు 799 ద్వారానే వచ్చి మీరు మీ కింద ఎవరైతే మీ ఫ్రెండ్సా, కొలీగ్సా, లేదంటే మీ యొక్క నేబర్సా, ఎవరైనా మీకు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫ్రాంచైజ్ నడిపించాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క ఫ్రాంచైజ్ రిఫర్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంత అనే విషయం ఫస్ట్ ఎవరైతే మీ ఓన్ గా మీరు రిఫరల్ చేశారో ఆ పర్సన్ ఈ యొక్క ఫ్రాంచైజ్ ఇన్కమ్ తీసుకుంటే అతని మీద మీరు 25% తీసుకుంటారండి. అంటే అతను 100 రూపాయలు తీసుకుంటే ఫ్రాంచైజ్ ఇన్కమ్ మీరు 25 రూపాయలు తీసుకుంటారు. అలాగే మీ పైన ఉన్న పర్సన్ 15%, 15 రూపాయలు తీసుకుంటారు. ఆ పైన ఉన్న పర్సన్ 10% తీసుకుంటారు. అంటే మనకు మనం డబ్బు పెట్టడానికి ఆ మన వల్ల కాకపోయినా మన కింద ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క ఫ్రాంచైజీలు తీసుకోవడం వల్ల కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంత గొప్ప మన బోర్డుమా ట్రిప్ చూడండి, ఒక అద్భుతమైనటువంటి కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ మాదిరిగా మన యొక్క బోర్డుమా ట్రిప్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి మనకు ఈ యొక్క ఇస్తా ఉంది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇప్పుడు నేనేదైతే ఇప్పుడు సాయంత్రం ఈ యొక్క జూమ్ మీకు చెప్పాను, ఇదే మాదిరిగా ప్రతి రోజు ఈ యొక్క ప్లానింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు విన్నది బాగుందంటే నలుగురికి చెప్పండి, వాళ్ళని తీసుకొని రండి, వినండి. ప్రతిరోజు 6 గంటలకు ఉంటుంది. అలాగే ఎవరైతే సిస్టంలోకి వస్తారో వాళ్ళకి ప్రతిరోజు 6 గంటలకి మనకు మార్నింగ్ ఉంటుందండి. అంటే ఈవినింగ్ ఏమో 8 o'clock కి ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock కి వాళ్ళ యొక్క డౌట్లు క్లియరెన్స్ కానివ్వండి, కంపెనీ అప్డేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అది మార్నింగ్ సెషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అది మనం చూసుకోండి. అలాగే చూడండి, ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయము మన కంపెనీలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, వారియర్లు అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిన్ కోడ్లని మానిటర్ చేయడానికి వారియర్స్ అనే కంపెనీ తయారు చేస్తూ ఉంది. ఆ వారియర్లు కంపెనీ ఏ రకంగా తయారు చేస్తుందంటే ఇప్పుడు నేను అది మీకు వివరించబోతున్నాను. ఈ రోజు నుంచి కూడా మీరు వారియర్ అవడానికి మీకు అవకాశం ఉందండి. ఈ వారియర్లు అయితే వచ్చే బెనిఫిట్లు ఏంటో కూడా నేను మీకు తెలియజేయబోతున్నాను. వారియర్లు అయితే వచ్చే బెనిఫిట్లు ఏంటో కూడా నేను మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా నేను మీకు తెలియజేస్తాను. ఏంటంటే చూడండి, వారియరు అవడానికి మనకు ఈ నెల 31 వరకు మనకు టైం ఉంది ఫ్రెండ్స్. వారియర్ అవడానికి ఈ నెల 31 వరకు మనకు టైం ఉంది. జస్ట్ మనం లెఫ్ట్ ఒక 11 బ్రాంచులు, రైట్ ఒక 11 బ్రాంచులు మనం మ్యాచ్ అయితే చేస్తాం. ముందు మనం బ్రాంచ్ కావాలండి. అంటే మనం 10 డైరెక్ట్ అన్న చేసి ఉండాలి, లేదంటే గోవా, థాయిలాండ్ టూరిజం ప్యాకేజ్ అని మనం తీసుకొని ఉంటే చాలు. ఆ తర్వాత మనం లెఫ్ట్ 11 బ్రాంచులు, రైట్ 11 బ్రాంచులు మ్యాచ్ అయినంటే చాలు ఫ్రెండ్స్, మనం వారియర్ అయిపోతాం. వారియర్ అయిపోయినామంటే మనకు కళ్ళు తిరిగే ఇన్కమ్ మన కంపెనీ ఇవ్వబోతుంది. మనకు వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ మనకు 11,000 రూపాయలు వస్తుందండి. అది మాత్రమే కాకుండా మనం ఫ్రీగా జస్ట్ లెఫ్ట్ 11 రైట్ 11 మనం బ్రాంచ్లు మ్యాచింగ్ చేసినందుకే మనకు ఫ్రీగా థాయిలాండ్ ఇంటర్నేషనల్ టూర్ మనకి ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. ఒక్క రూపాయి కూడా మన ఖర్చు లేకుండా ఫ్లైట్ ఛార్జీలతో పాటు మనకు 4 nights 5 days మనకు కంప్లీట్ థాయిలాండ్ టూర్ ఇస్తుంది. అంటే చూడండి, చాలా మంది విమానం ఎక్కాలంటేనే వాళ్ళ యొక్క జీవితకాలపు కోరిక ఉంటుంది. అట్లాంటి విమానం ఎక్కడం మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ గా థాయిలాండ్ తీసుకుపోయి వాళ్ళకు 5 days ఎంజాయ్మెంట్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ. ఈ యొక్క అద్భుతమైన విషయం. ఇది మాత్రమే కాకుండా వాళ్ళను 3 పిన్ కోడ్లకు ఓనర్స్ను, లేదంటే 3 పిన్ కోడ్లకు మేనేజర్లను చేసి ఆ 3 పిన్ కోడ్ల వర్క్ మోనిటర్ చేస్తే చాలు, వాటి మీద అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ ఈ యొక్క వారియర్ రూపంలో. ఈ రకంగా ఒకటి తర్వాత ఇంకా చాలా ఇన్కమ్లు, అంటే మన సిల్వర్ అయి ఉంటే వాళ్ళకు ఒక వేరే రకమైన ఇన్కమ్, అలాగే గోల్డ్ అయి ఉంటే ఇంకో రకమైన ఇన్కమ్, ప్లాటినంకు ఇంకా రకరకాల ఇన్కమ్ మన కంపెనీ ఇస్తుందండి. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటికే మనకు చాలా సమయం అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నన్ను చాలా ఓపికగా నేను చెప్పే మాటలు విన్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి. ఒకవేళ మీ జీవితాలకు కానీ, మీకు కానీ, మీ కుటుంబం కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యొక్క కొలీగ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా దీన్ని పాటించండి ఫ్రెండ్స్. ఇది 100% మన బాగుపడే ప్రోగ్రామే కానీ మనకు ఎటువంటి లాస్ అయ్యే ప్రోగ్రామ్ కానే కాదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓవర్ టు బషీర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అద్భుతంగా ప్రతి స్లైడ్ ని చాలా క్షుణ్ణంగా, చాలా అద్భుతంగా, చాలా ఎలాబరేట్ చేసి మరీ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆగమే సార్, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఎవరైతే ఇక్కడ కొత్తగా వచ్చారో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే
ఎవరైతే మీకు ఇక్కడ పిలిచారో ఈ జూమ్ లింక్ ని ఎవరైతే మీకు పంపించారో వాళ్ళని మీరు ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి